అంటే రాష్ట్రంలో చూసుకుంటే రాజధాని ఒక్కటే అనేది అంశం కాదు, లేదంటే దానికి ఒక్కదానికి ఇస్తే సరిపోయేటువంటి పరిస్థితి కాదు. అనేక అంశాలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అన్ని రంగాలకి సమానంగా కేటాయించాల్సినటువంటి పరిస్థితిలో కేవలం రాజధాని ప్రాంతానికి మాత్రమే, రాజధాని నిర్మాణం కోసం మాత్రమే 15,000 కోట్లు అలకేట్ చేస్తే సరిపోతుందంటారు ఆంధ్రప్రదేశ్కి? లేదు, ఇప్పుడు ఈరోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు సార్. అవి వీళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఛాలెంజెసే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని కొనసాగించాలంటే ఖచ్చితంగా నిధులు అవసరం. ఈ నిధులు అవసరం అంటే కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిందే. ఈరోజు పోర్టులు తీసుకొచ్చారు, సీ పోర్టులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి పెండింగ్ ఉంది. 17 మెడికల్ కాలేజెస్ కట్టుబాటు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అవే ప్రధానమైనటువంటి ఇవి చాలా ప్రధానమైనటువంటిది. ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఉపాధి అవకాశాలు కలుగుతాయి. వీటిని ఎప్పుడైతే మనం పూర్తి చేస్తామో ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. అదేవిధంగా ఈ 17 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయితే మరి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, పిల్లలకి ఎడ్యుకేషన్కి అవకాశం ఉంటుంది, మెడికల్ కాలేజెస్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మరి అనేకమైనటువంటి కొన్ని ప్రాజెక్టులు, స్టీల్ ప్లాంట్ ఇది విశాఖపట్నం ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు నిధులు తీసుకొచ్చి వీటిని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టేటువంటి ప్రతి పథకం కూడా భారీ ప్రాజెక్టులు చిన్న చిన్న ఏం కాదు. సో ఇలాంటి ప్రైవేట్ కంపెనీలను తీసేయండి. వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు అనేకమైన వస్తున్నాయి, అమ్మోలేని సరే పెట్టేవాళ్ళు పెడతారు. ఇప్పుడు అది వేరే విషయం. ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు కేవలం ఏదో అమరావతిని అడ్డగోలుగా దోచుకోవడానికి మరో ఒక అవకాశం ఇచ్చారు తప్పితే మిగిలిన వాటన్నిటి కూడా నిధులు ఇవ్వాలిగా. మరి వాటి గురించి మరి వీళ్ళు ఏ రూపేణ నిధులు తీసుకొస్తారో చూస్తాం ఖచ్చితంగా. మేము కేంద్రంతో అందుకే కేంద్రంతో మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి, కేంద్రంతో వీళ్ళకి సత్సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నిధులు తెచ్చుకోవడం ఎందుకు అలసత్వం, అభివృద్ధి చేయడంలో ఎందుకు అలసత్వం అనేటువంటి దాని మీద మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. చూద్దాం కొద్ది రోజు ముందు రోజుల్లో ఏ విధంగా కేంద్రం స్పందిస్తుందో, ఏ విధంగా సహకరిస్తుందో అనేటువంటిది కూడా చూస్తాం. మళ్ళీ అధికారంలోకి రాగానే రాజధాని ప్రాంతం మొత్తం కలిదిరిగారు. ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని అమ్మి ఆ భూముల అమ్మగా వచ్చినటువంటి డబ్బులతోనే రాజధానిని డెవలప్ చేస్తాము, రాజధాని ప్రాంతం ఆ భూములు అమ్ముకుని అదే డెవలప్ అవుతుంది, దానికి ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు రాజధాని భూములు అమ్మడానికి ఎవడబ్బు సొత్తది? రైతులు ఇచ్చినటువంటి భూములు రాజధాని నిర్మాణం కొరకు సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి సారవంతమైనటువంటి భూముల్ని రాజధాని నిర్మాణం కొరకు ఆ రోజు రైతులు ఇచ్చారు. ఆ భూముల్ని వీళ్ళు అమ్మకాలకు పెట్టి వ్యాపారాలు చేస్తాం అంటే అలాగా. గతంలో కూడా 1100 ఎకరాలు పైబడి దాదాపు 1500 అరౌండ్ సింగపూర్ కంపెనీకి కూడా అమ్మడం జరిగింది. ఇలాంటి అన్నీ వీళ్ళకి ఇష్టారాజ్యంగా దోచుకోవడానికి ఈ సంపద సృష్టిస్తాము అనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది. సంపద సృష్టించాలంటే మరి రైతుల భూములను అమ్ముకోవడం సంపద సృష్టించేది కాబట్టి అది సరైనటువంటి విధానం కాదు. అది రైతులు ఏ పర్పస్కి అయితే ఇచ్చారో ఆ పర్పస్కి వాడండి. మేమేం చేస్తాం, రాజధాని నిర్మాణం మేము చేస్తాము అంటున్నారు, చెయ్యండి. నిర్మాణం దేని కొరకు ఇచ్చారు రైతులు, దానికి వినియోగించండి. వీళ్ళు కేవలం అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి కొన్నటువంటి భూములు ధరలు పెంచుకోవడానికి తిరిగి అదే ప్రాంతంలో రాజధాని మేము నిర్మాణం చేపడతాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు. అది సాధ్యపడే పని కూడా కాదు. అది తిరిగి మళ్ళీ తాత్కాలిక భవనాలు ఇలాంటివి ఒకటి కట్టి కాలయాపన చేసి 5 ఏళ్ళు ముగించడం తప్పితే కేంద్రం వీళ్ళు ఆశించినటువంటి 5-10 లక్షల కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కేంద్రానికి లేదు,
వాళ్ళు ఇవ్వకపోతే కట్టే పరిస్థితి వీళ్ళకే లేదు. సంపద సృష్టించడం అనేది కేవలం ఉన్న భూముల్ని, అక్కడ ఉన్నటువంటి భూములు అమ్ముకొని ఎంతవరకు సంపాదిస్తారు, ఎంతవరకు ప్రభుత్వాన్ని నడుపుతారు, ఎంతవరకు నిర్మాణాలు చేపడతారు. భూములు అమ్మే సంపద సృష్టించాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు కదా. అలా అమ్ముకునే పని అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము సంపద సృష్టిస్తాము, రాష్ట్రాన్ని గాడిలో పెడతామనే కదా చెప్తున్నారు వాళ్ళు ఇప్పటివరకు. సంపద సృష్టించడం అనేది ఉన్న భూములు అమ్ముకోనే కాదు. ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు తేవాలా, వ్యాపారాలు విస్తరించాలా, ఫ్యాక్టరీలు రావాలా, దాని ద్వారా జీడిపి పెరగాల, దాని ద్వారా ఇన్కమ్ ప్రభుత్వానికి రావాలా, ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడాలా. ఎప్పుడైతే ప్రజల ఆర్థిక పరిస్థితి, కొనుగోలు శక్తి ఎప్పుడైతే ప్రజల్లో పెరుగుతుందో జీడిపి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆ విధంగా ప్రజల నుంచి రావాలి తప్పితే ఉన్నటువంటి భూముల్ని అమ్ముకోనట్టు తీసుకురావడం అనేది అవివేకం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రజల్ని ఆర్థికంగా బలపరిచారు కాబట్టే జీడిపి రేట్ పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదల్ని కొనుగోలు శక్తి పెంచడానికి ఆయన చేసినటువంటి కృషి ఫలితమే రాష్ట్రంలో ఆర్థికంగా కొంతమేరకు బలపడింది. జగన్మోహన్ రెడ్డి గారు జీడిపి పెంచారు, పేద ప్రజలు కొనుగోలు శక్తి పెంచారు, దాని ద్వారా రాష్ట్రం కూడా బాగుపడింది అంటున్నారు. దానికంటే అంతకు మించి చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చారు కదా చంద్రబాబు గారు. ఆ వాగ్దానాలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారు కదా. కరెక్టే. ఇప్పుడు అంటే ఇంకా రాష్ట్రం అంతకంటే ఇంకా డెవలప్ అవుతుందనే కదా ఇప్పుడు దాని మీనింగ్. మరి ఇప్పుడు వాగ్దానాలు ఇవ్వటం వేరు, అమలుపరచడం వేరు. ఓకే, ఆచరించాలి కదా. వాగ్దానాలు కేవలం ఎన్నికలకే పరిమితమైన వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు. మేమేదైతే 19 ఇచ్చామో అవన్నీ దాదాపుగా 99.5% నెరవేర్చాం. వీళ్ళు ఇచ్చినటువంటి గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి 650 హామీలు నెరవేర్చకుండా అప్పుడు దిగిపోయారు. ఇప్పుడు సూపర్ 6 అని మళ్ళీ ఇచ్చారు. సూపర్ 6లో చూసుకుంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలో అమ్మఒడి పథకానికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని ఆ రోజు ఎన్నికల్లో ప్రచారం చేశారు అందరూ. బీజేపీ అయినా, జనసేన అయినా, లేదా తెలుగుదేశం అయినా ప్రచారం చేశారు. కానీ ఏం చేశారు, ఇంటికి ఒక్కళ్ళకి మాత్రమే ఈరోజు రిలీజ్ చేశారు, జియో ఇచ్చారు ఇంటికి ఒకళ్ళు. అది ఒకటి తొంగలో తొక్కేశారు, ఒకటి అయిపోయింది. రెండోది వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకించారు, సిపిఎస్ రద్దు చేస్తాం చెయ్యండి అని ఒక డిమాండ్ పెట్టి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక డిమాండ్ పెట్టి అది వీలు పడదు అని మేము చెప్పినందుకు వ్యతిరేకించారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే మేమేమన్నాం ఆ రోజు, సిపిఎస్ రద్దు చేయడం కాదు, దానికన్నా బెటర్గా ఉండేటువంటిది జిపిఎస్ పెడతాము అనేటువంటిది చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, దానికి ఒప్పుకోలేదు. సిపిఎస్ అయితేనే మాకు ఓకే, అదర్వైజ్ మేము వ్యతిరేకిస్తున్నాం, వ్యతిరేకించారు. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటేశారు, వాళ్ళు సపోర్ట్ చేశారు కూటమిని. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రామిస్ చేశారు కదా సిపిఎస్ మేము రద్దు చేస్తామని. పవన్ కళ్యాణ్ గారు గుద్ది మరీ చెప్పారు కదా మేము చేస్తామని. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల తిరక్క ముందే ఏదైతే గతంలో మేము జిపిఎస్ జీవో తయారు చేశామో ఆ జీవోని విడుదల చేశారు వీళ్ళు. సిపిఎస్ రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి జిపిఎస్ జీవో విడుదల చేశారు. అదొకటి ఏమైంది, తొంగలో దొక్కారు. అంటే ఈ విధంగా ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్కి డబ్బులు ఇస్తామన్నారు కదా, అన్ఎంప్లాయిడ్ యూత్కి మొదటి నుండి 3000 ఎంతో ఇస్తామన్నారు కదా, ఎక్కడిచ్చారు? మహిళలకు ఇస్తామన్నారు కదా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి 1500 ఇచ్చారా? లేదా ప్రతి మహిళకు బస్సు ఉచితం అన్నారు, ప్రారంభించారా ఇప్పటికి ఈ 2 నెలలు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అప్పుడు, అందుకే ఏ సంవత్సరం ఏ డేట్ నుంచి ఏ పథకం ప్రారంభిస్తారని ఒక క్యాలెండర్ ఇచ్చారు. ఆ క్యాలెండర్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం కూడా అమలు పరిచారు. ఏదైతే మేనిఫెస్టోలో మాకుంటాయో
ఆ మేనిఫెస్టో మనం ఎక్కడ చూసినా కనపడే విధంగా పెట్టారు, వెబ్సైట్లో కానీ బయట కానీ ఆఫీసులో కానీ. కానీ గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మేనిఫెస్టో ఎన్నికల తర్వాత ఈ మేనిఫెస్టో కనపడదు మళ్ళీ. ఎందుకంటే అమలు చేసేటువంటి పరిస్థితులు లేరు. అమలు పరచలేక ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టలేని స్థితిలో కూడా ఈరోజు ప్రభుత్వం ఉంది. మేము అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది, కానీ బడ్జెట్ ప్రవేశపెట్టాం కదా. వీళ్ళెందుకు అప్పులు చూపించి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు ఈరోజు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా చేతగానేటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి కేవలం వీళ్ళు ఏంటంటే ఏదో ఒక సాకు చూపించి దాన్నే బూచిగా అలా చూపించేసి వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండానే చేతకాక ఏ విధంగా నెరవేర్చాలో ఎన్నికలప్పుడు ఏదో బూటకపు హామీ ఏది పడితే అది ఇచ్చి అధికారంలోకి రావాలి అనేటువంటి కేవలం ఒకే ఒక ఆలోచనతో ఇవ్వడం జరిగింది. తీరా ఇప్పుడు చూస్తే ఏమంటున్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు, నిధులు లేవు, ఖజానా ఖాళీ అయింది అని. ఈరోజు ఖజానా ఎంత ఉందో ఈ రాష్ట్రం అప్పులతోటి ఏ విధంగా వాళ్ళు వదిలిపెట్టారో వాళ్ళకి తెలీదా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 96,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయేటప్పుడు వాళ్ళు అధికారులు దిగిపోయేటప్పుడు 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళారు. దానికి గాను అసలు 20,000 కోట్ల రూపాయలు, వడ్డీ 20,000 కోట్ల రూపాయలు మేమున్న 5 సంవత్సరాలు చెల్లించడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి అప్పులు వడ్డీలు చెల్లించడానికి సరిపోయింది కాకుండా వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్ట్ వర్కులు దాదాపు 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా వాళ్ళు చేసిన కాంట్రాక్ట్ వర్కులు చెల్లించాల్సిన పరిస్థితులు. ఇన్ని అప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అవి అన్నీ దాదాపుగా తీర్చుకుంటూ వస్తే ఇప్పుడు కేవలం వాళ్ళు చేసినటువంటి 2,60,000 కోట్ల వడ్డీలతో దాదాపు 3 లక్షల కోట్ల పైబడి ఉంటే ఇప్పుడు మేము అధికారులకు వచ్చిన తర్వాత 4 లక్షలన్నర ఆ ప్రాంతం 5 లక్షల లోపలే జరిగితే అప్పులుంటే వీళ్ళు దాని 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అని ప్రచారాలు చేస్తున్నారు. అదే 4 లక్షల కోట్ల చిల్లరని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లోనే ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ప్రస్తావించడం జరిగింది. కేవలం 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మాత్రం ఉందని. దానికి విరుద్ధంగా వీళ్ళు ప్రచారాలు చేశారు, ప్రజల్ని దగ్గర దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేశారు వీళ్ళు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, వీళ్ళిద్దరు అధికారులు ఉన్నారు. ఇప్పుడు మనకు ముందుంది ఏంటి, ఎన్నికలు ఇప్పుడు లేవు, ఎన్నికలకు సంవత్సరం ఇంకా 5 సంవత్సరాల దగ్గర అటు ఇటుగా ఉన్నాయి. అధికారంలో ఆ రోజు ఉన్నారు, మళ్ళీ ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేవటమే కాకుండా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులన్నిటికి కూడా నిధులు తీసుకురావాలి. కేవలం అరకొర నిధులు తీసుకొచ్చేసి వాటిల్లో అవినీతికి పాల్పడి ఈ యొక్క ఏదో ఒక స్కీములు పెట్టి స్కాములు చేసుకుంటా పోవడం తప్పితే ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు దిగిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు, ఏదైతే చేయగలరో అదే చెప్తారు. తప్పితే ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసే పంట 14 ఎన్నికల్లోనే రైతు రుణమాఫీకి ఒప్పుకుంటే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం. అది ఒప్పుకోలేదు, ఎందుకంటే సాధ్యపడదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేకపోయారు కదా. చేస్తే 68,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయాల్సి ఉంది, చేయలేకపోయారు కదా. 24,000 కోట్ల రూపాయలు డాక్రా మహిళలకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేకపోయారు కదా. సో అలా ప్రామిసులు చేసుకుంటాం అధికారంలోకి వచ్చారు వాళ్ళు. మళ్ళీ అదే పని ఇప్పుడు చేస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విఘ్నులు అర్థం చేసుకోవాలా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది.